మనకు చాలా ఈజీ. ఈవెన్ వి కనెక్ట్ అవర్ సెల్స్. మనం ఈజీ కనెక్ట్ అవుతాం. ఓ ఇది అప్పుడు విన్నాం కదా, ఇది అప్పుడు చూసాను కదా, ఇది అప్పుడు ఒక డిస్కషన్ లో వచ్చింది కదా అని ఈజీగా మనకి మైండ్ లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటది. అదొకటి. రెండవది, ఇది మన కరెంట్ అఫైర్స్ ఎప్పుడైతే మనం చదువుతామో ఇది ఎప్పుడు చదవాలంటే కంప్లీట్ లీజర్ టైంలో చదవాలి. ఇక ఏమి ఇప్పుడు చదివే మూడ్ లేదనుకున్నప్పుడు ఇది మన కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు దానికి సంబంధించిన జ్ఞాపకం మీకు మైండ్ లో ఎక్కడో ఉంటది. అది బయటికి రావడము, తద్వారా మీరు నేర్చుకున్న అంశము చాలా ప్రాపర్ గా మైండ్ లో రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి సో చేయాల్సిన విషయం ఏంటంటే, నేనైతే మీకు చెప్పాను ఇంతకుముందు కూడా, నైట్ బిఫోర్ మై బెడ్ పడుకున్న దానికంటే ముందుగా 1.5 hours అన్ని న్యూస్ పేపర్స్ చూసేవాడిని. సో ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత దీంట్లో ఒకే ఒక క్లారిటీ మనకు ఉండాలి, ఒక కేర్ఫుల్నెస్ మనకు ఉండాలి. ఏంటి అంటే, మేలో జరిగిన ఒక ఈవెంట్ కి ఒక ఆన్సర్ ఉంటుంది, మనం నేర్చుకుని ఉంటాం. ఎగ్జామ్ కి ముందు 2 రోజుల ముందు, 3 రోజుల ముందు, వారం ముందు ఆ ఆన్సర్ మారిపోయి ఉంటుంది. అది మనం చూసుకోము. కరెక్ట్. సో ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మనం పాత ఆన్సర్ తో ఉంటాం కాబట్టి, పాత ఆన్సర్ కూడా 4 ఆప్షన్ లో ఉంటది కాబట్టి మనము మిస్టేక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ ని అప్డేట్ చేసుకోవడం అనేది అవసరం. సో అప్డేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో మనం ఎంత దీన్ని చదువుతామో అంతే విధంగా దీన్ని అప్డేట్ చేసుకోవడం కూడా చాలా అవసరం. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, 2017-18 లో జరిగిన ఒక పేపర్ నేను తీసి చూడడం జరిగింది. మన కరెంట్ ఈవెంట్ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి, నేను చెప్పే పాయింట్స్ వీళ్ళకి హెల్ప్ అవుతున్నా లేదా, నేను ప్రాపర్ గా ఫోకస్ చేస్తున్నానా లేదా, నేను ఇచ్చిన ఏరియా రైటా రాంగా అని నేను వెరిఫై చేసినప్పుడు 99% లో ఉన్నాయి. అవార్డ్స్, డేట్స్, చాలా ఉన్నాయి అట్లా. నేను అవన్నీ చూసినప్పుడు అనిపించింది, వీఆర్ ఆన్ ద రైట్ ట్రాక్ అని చెప్పేసి. సో పాత పేపర్స్ ని కూడా చూసి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంది అని మనము అర్థం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ ప్యాటర్న్ కూడా నేను చూడడం జరిగింది. సో 2018 లో జరిగిన ఆ డిఎస్సి పేపర్ ని 2011 లో ఉన్న సెన్సస్ గురించి అడగడం జరిగింది. సో లేదా బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు తీసుకొని వ్యక్తి ఎవరని అడగడం జరిగింది. చూడండి, ఆ ఇయర్ లో బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు వస్తే ఎవరు తీసుకోలేదు వాళ్ళ పేరు అడిగారు. సో ఇలా ఉంటుంది. సో అందుకని చాలా అలర్ట్ గా ఉండాలి ఇది నేర్చుకునేటప్పుడు. అదే సమయంలో అంతగా భయపడాల్సిన పని లేదు. ఇది ఈజీగా మనం కనెక్ట్ అవుతాం, నేర్చుకోవడం ఎక్కువగా జరుగుతుంది, ఈజీగా రిజిస్టర్ కూడా అవుతుంది మన మైండ్ లో. కాబట్టి సో అందరు నేను ఎంకరేజ్ చేసే విషయం ఏంటంటే, మీరు ఇక నా చదివే మూడ్ లేదనుకున్నప్పుడు దెన్ గో టు కరెంట్ అఫైర్స్. సో ఇక నేను అలసిపోయాను అనుకున్నప్పుడు అప్పుడు ఓపెన్ చేయండి. ఎందుకంటే మీ జ్ఞాపకం అంటే మీ మెమరీ అనేది చాలా వరకు ఇది నేను విన్నాను కదా, చూసాను కదా అని నాకు ఐడియా ఉంది కదా అన్న దాంతో దాట్ విల్ ఎంకరేజ్ యూ టు మూవ్ ఫార్వర్డ్. సో అందుకని మీ ఫ్రీ టైంలో కానీ ఎప్పుడు చదివినా కూడా ఫోకస్డ్ గా అంటే లాస్ట్ క్లాస్ మనం అనుకున్నట్టుగా కాన్ఫిడెంట్ గా చదవాలి, సింగిల్ మైండెడ్ డివోషన్ చదవాలి, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో దాన్ని మన మెమరీకి అటాచ్ చేస్తూ చదవాలి. మెయిన్ పాయింట్ చెప్తాను ఈరోజు. మన జ్ఞాపక శక్తిని అటాచ్ చేస్తూ వాటిని గుర్తు చేసుకుంటూ ఆ జ్ఞాపకాలను బయట తెచ్చుకుంటూ మనం చదివితే అది ప్రాపర్ గా రిజిస్టర్ అవుతుంది. సో ఈ చిన్న పాయింట్ తోటి లెట్స్ మూవ్ ఆన్ టు మార్చి నెలలో జరిగిన ఉన్న ఇంపార్టెంట్ న్యూస్ ని ఇష్యూస్ మనం చూద్దాం. మార్చి మంత్ లో ఏం జరిగాయి, మార్చి 1 నుండి వస్తున్నా ఇట్లా. సో నాగాలాండ్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక యూనివర్సల్ లైఫ్ ఇన్సూరెన్స్ ని స్టార్ట్ చేసింది. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా యూనివర్సల్ లైఫ్ ఇన్సూరెన్స్ ని స్టార్ట్ చేసింది. ఇది ఒక కుటుంబం యొక్క ప్రాథమిక సంపాదించే వ్యక్తి మరణించినట్లయితే వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి చేసిన ప్రయత్నం ఇది. సో యూనివర్సల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనే పథకాన్ని మొట్టమొదటిగా మన భారతదేశంలో నాగాలాండ్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. సో ఫైనాన్షియల్ ప్రైమరీ సోర్స్ ఏదైతే ఉందో దాన్ని అంటే ఎవరైతే కోల్పోతారో అలాంటి వారికి ఆర్థికమైన సహాయం అందించడానికి ఇది చేయడం జరిగింది. ఆ తర్వాత 2024 మార్చి 1వ తారీఖు నుంచి 4 రోజుల వరకు జమ్మూలో తావీ పండుగ జరిగింది. తర్వాత ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర అంశాలు తీసుకుంటే
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సహా అన్ని పట్టణ స్థానిక సంస్థలు ఏం చేశాయి అంటే సో స్థానిక సంస్థలు యుఎల్బి అంతర వన్ టైం స్కీమ్ వన్ టైం స్కీమ్ ని ఇది అంటే తెలంగాణ దత్తత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆదేశాన్ని జారీ చేస్తుంది. అంటే ఎవరైతే ఆస్తి పన్నులపై చెల్లింపులు పెరుగుతున్న మొండి బకాయిలను వడ్డీతో సహా చేయడానికి యజమానులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడి తగ్గించే విధంగా ఈ ఓటీఎస్ అనే పథకాన్ని స్టార్ట్ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత బ్యాంకింగ్ ఆర్థిక అంశాలు మనం తీసుకున్నట్లయితే భారతదేశం యొక్క థర్డ్ క్వార్టర్ లో జీడిపి అనేది 8.4% పెరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పటికప్పుడు మనం లేటెస్ట్ గా దీన్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఈ వాల్యూస్ లో మార్పులు ఉంటాయి. ఆ వచ్చిన మార్పు లేటెస్ట్ మార్పు ఏదైతే ఉందో ఎగ్జామ్ కంటే ముందుగా దాన్ని మాత్రమే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ. తర్వాత జనవరి 24 8 ప్రధాన పరిశ్రమలు సూచి 3.6% పెరిగిందన్న విషయాన్ని మార్చిలో మొదటి త్రైమాసికం అయిపోయిన తర్వాత బయటకు ఇచ్చిన విషయం అది అందులో బొగ్గు, ముడి చమురు, విద్యుత్తు, ఎరువులు, సహజ వాయువు, పెట్రోలియం, ఉక్కు ఈ 8 అంశాలు ఇందులో ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోండి. సో 8 ప్రధాన పరిశ్రమల సూచి 3.6% పెరిగింది. అవేంటివంటే కోల్, బొగ్గు, ముడి చమురు, విద్యుత్తు, ఎరువులు, సహజ వాయువు, పెట్రోలియం, ఉక్కు, స్టీల్. సో ఈ 8 పాయింట్స్ ఇక్కడ ఉంటాయి. తర్వాత మెరుగైన సామర్థ్యం కోసం ఆర్బీఐ బీబీపీఎస్ నిబంధనలను పునరుద్ధరించింది. ఇది ఎప్పుడంటే ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తే నిన్న మనం చూసుకున్నాం ఇది. సో ఇంకోటి డిఫెన్స్ మినిస్ట్రీలో డిఆర్డిఓ చాలా స్వల్ప శ్రేణి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని విజయవంతంగా పరీక్షించింది. ఇది ఫిబ్రవరి 28, 29 తేదీలు జరిగింది. దాన్ని మార్చి నెలలో మనం చూస్తున్నాం. ర్యాంకులు మరియు నివేదికలు. భూపేందర్ యాదవ్ అనే వ్యక్తి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ మరియు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సహకారంతో భారతదేశంలో చిరుత జనాభా అంచనా వేయడానికి 5వ నివేదికను ఆవిష్కరించారు. సో 5th 5వ నివేదికను భారతదేశంలో చిరుత జనాభాని లెక్కించడానికి ఏర్పాటు చేసిన వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సహకారంతో శ్రీ భూపేందర్ యాదవ్ అనే వ్యక్తి ఒక నివేదికను ఆవిష్కరించారు. తర్వాత ఇవన్నీ కూడా మార్చి 1వ తారీఖు గురించి నేను మాట్లాడుతున్నాను. సో మార్చి 1వ తారీఖు ప్రకారము 5వ నివేదిక ప్రకారము భారతదేశంలో చిరుత పులుల సంఖ్య 13,874 13,874. చిరుత పులుల సంఖ్య భారతదేశంలో 13,874. ఇదేంటంటే 5వ నివేదిక ఆధారంగా. తర్వాత నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జి కొత్త డైరెక్టర్ జనరల్ గా ఐపీఎస్ అధికారి దల్జిత్ సింగ్ చౌదరి నియామితం జరిగింది. దల్జిత్ సింగ్ 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారిన ఈయన జాతీయ భద్రతా గార్డ్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్ డీజీగా నియమితులయ్యారు. సో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జి కొత్త డైరెక్టర్ జనరల్ ఐపీఎస్ అధికారి దల్జిత్ సింగ్. తర్వాత అవార్డుల కింద వస్తే సునీల్ భారతి మిట్టల్ కు గౌరవ నైట్ హుడ్ అవార్డు లభించింది. సునీల్ భారతి మిట్టల్ కు హానరరీ నైట్ హుడ్ అవార్డు లభించింది. సో యూకే, యునైటెడ్ కింగ్డమ్ మరియు భారతదేశం యొక్క వ్యాపార అనుబంధాలను పెంపొందించడంలో మిట్టల్ యొక్క ముఖ్యమైన పాత్రను గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది ఇంటర్నేషనల్ అఫైర్స్ లో కూడా ఇది ఉండే అవకాశం ఉంటుంది. సో స్పోర్ట్స్ విషయానికి వచ్చినట్లయితే డోపింగ్ కారణంగా జువెంటస్ మిడ్ఫీల్డర్ పాల్ పోగ్బా పై 4 ఏళ్ల నిషేధం విధించారు. డోపింగ్ కారణంగా జువెంటస్
మిడ్ ఫీల్డర్ పాల్ పొగ్బా పై 4 ఏళ్ల నిషేధం. పాల్ పొగ్బా 4 years సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ డేస్, ప్రపంచ సముద్ర గడ్డి దినోత్సవం మార్చి 1వ తారీఖు అనేది ఓల్ సీ గ్రాస్ డే. సీ గ్రాస్ డే, ప్రపంచ సీ గ్రాస్ దినోత్సవము, సముద్ర గడ్డి దినోత్సవము. సో ఐక్యరాజ్య సమితి మే 22, 2022 స్టార్ట్ చేసింది దీన్ని. సో ప్రతి నెల మార్చి 1వ తారీఖు సముద్ర గడ్డి దినోత్సవం అంటాం దీన్ని. సో సీ గ్రాస్ అంటే ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో పుష్పించే సముద్ర మొక్క ఇది. ఇది సముద్ర పర్యావరణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. సో దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఐక్యరాజ్య సమితి మార్చి 1వ తారీఖున సీ గ్రాస్ దినోత్సవంగా దీన్ని అనౌన్స్ చేసింది. తర్వాత మార్చి 1 అనేది జీరో డిస్క్రిమినేషన్ డే. సో ఎవరిని అంటే ఎవరి హక్కులు వారికి ఉంటాయి, విచక్షణ చూపించకుండా ఎవరి మీద కూడా ఎవరిని కూడా తక్కువగా చేయకుండా వివక్ష పక్షపాతం లేకుండా ఉండాలని చెప్పేసి మార్చి 1వ తారీఖు యునైట్స్ ప్రారంభించిన ప్రపంచ ఆచరణ వివక్ష యొక్క హానికరమైన ప్రభావాల గురించి అందరికీ సమానత్వం ఉండాలని చెప్పేసి జీరో డిస్క్రిమినేషన్ డే అని మార్చి 1వ తారీఖున నిర్ణయించడం జరిగింది. సో టు ప్రొటెక్ట్ ఎవ్రీవన్స్ హెల్త్, ప్రొటెక్ట్ everyone's right. So the reason behind this proposal for zero discrimination day on March 1st was to protect everyone's health, to protect everyone's rights. సో ఈ విధంగా ఈ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం మార్చి 1వ తారీఖు చూస్తున్నాము. సో మార్చి 2వ తారీఖు మనం చూసినట్లయితే మార్చి 2, 24 తారీఖున విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ అనే పర్మనెంట్ క్యాంపస్ కి మోడీ లాంచ్ చేశారు. దాన్ని విశాఖపట్నంలో మార్చి 2, 2024 తేదీన విశాఖపట్నంలో IIPE ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ IIPEని మార్చి 2 తారీఖున ప్రధానమంత్రి మోడీ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది 200 ఎకరాల గ్రీన్ ఫీల్డ్ క్యాంపస్. ఇది అనకాపల్లి దగ్గర వంగలి గ్రామంలో ఉంది. తర్వాత శతాబ్దాల నాటి నరసింహస్వామి దేవాలయము రీస్టార్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్లోని కొండవీడు కొండపై ఉన్న చారిత్రాత్మక లక్ష్మీ నరసింహస్వామి ఆలయము పునరుద్ధరణ తర్వాత తిరిగి అది ఓపెన్ అయింది. సో పురాతనమైనదిగా భావించే ఈ ఆలయము శిథిలావస్థకి చేరుకుంది. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తిరిగి అభివృద్ధి చేసింది. తద్వారా మార్చి 27 నుండి 29 వరకు ప్రత్యేకమైన ఆచారాలు చేసి మార్చి 1న దీన్ని ఓపెన్ చేశారు. సో ఈ హిస్టారికల్ టెంపుల్ నరసింహస్వామి దేవాలయము కొండవీడు కొండ అనే హిస్టారికల్ ప్లేస్ లో ఉంది. ఇది సో MSME మిడిల్ స్కేల్ సంబంధించిన ఇండస్ట్రీ ఇది బలోపేతం చేయడానికి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ CGGB చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఒక దానికి ప్రత్యేకమైన అవార్డు తీసుకోవడం జరిగింది. అదేంటంటే ఛాంబర్ ఆఫ్ ఇండియన్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ కి ఈ అవార్డు రావడం జరిగింది. సో ఛాంబర్ ఆఫ్ ఇండియన్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ సో CIMSME చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు వాళ్ళకి ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు రావడం జరిగింది RRB నుండి. రైట్, ఈ విధంగా మార్చి 2వ తారీఖున కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ మార్చ్
3-4 తారీఖు తీసుకుందాం. అమెజాన్ అనకొండ యొక్క కొత్త జాతి యునెక్టస్ ఆకియామాని కనుగొన్నారు. మార్చి 4 తారీఖున అమెజాన్ అనకొండ యొక్క కొత్త జాతి యునెక్టస్ ఆకియామాని కనుగొన్నారు. ఈక్వెడార్ వర్షారణ్యంలో పరిశోధకులు 10 మిలియన్ ఇయర్స్ క్రితం దాని సమీప బంధువుల నుండి విడిపోయిన అనకొండ అనే కొత్త జాతి అనకొండ కనుగొన్నారు. వాటి జన్యు వ్యత్యాసం ఉన్నప్పటికీ ఈ అనకొండలు గతంలో తెలిసిన జాతుల యునెక్టస్ వారితో సరిపోయింది. కాబట్టి అమెజాన్ అనకొండ యొక్క కొత్త జాతి యునెక్టస్ ఆకియాని కనుగొన్నారు. తర్వాత టువాలు కొత్త రాజు ప్రధానిగా పెలేటి టియోను నియామకం జరిగింది. టువాలు న్యూ ప్రెసిడెంట్ గా కొత్త ప్రధానిగా పెలేటి టియోను నియమించారు. ఇది టువాలు మాజీ అటార్నీ జనరల్ పెలేటి టియోను పసిఫిక్ ద్వీపద్వేషం యొక్క కొత్త ప్రధానమంత్రిగా నియమింపబడ్డారు. ఈ నియామకం దేశం యొక్క దౌత్యపరమైన అనుబంధాలకు అంటే ఇంటర్నేషనల్ అఫైర్స్ ప్రత్యేకించి తైవాన్తో దాని సంబంధాలను తీవ్ర పరిశీలనలో ఉంచిన సాధారణ ఎన్నికల తర్వాత జరిగింది. సో కాబట్టి తువాలు యొక్క నూతనమైన ప్రధాని ఎవరంటే పెలేటి టియో. సో తువాలు యొక్క రాజధాని ఏది? పునాపుటి. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, దీని మీద ప్రశ్న వచ్చినప్పుడు దానికి సంబంధించి వేరే విధంగా కూడా అడిగే అవకాశం ఉంది. తువాలు రాజధాని పునాపుటి. తువాలు ఖండం ఓషియానియా. తువాలు అధికారిక భాషలు టువాలు వాను మరియు ఇంగ్లీష్. టువాలు కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్ లేదా టువాలు $1. సో ఈ విధంగా టువాలుకి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను ఇక్కడ. సో రిపీట్ చేస్తాను ఒకసారి. టువాలు రాజధాని పునాపుటి. టువాలు ఖండం ఓషియానియా. టువాలు అధికార భాషలు టువాలు వాన్ మరియు ఇంగ్లీష్. టువాలు కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్ టువాలు $1. సో మార్చి 4 తారీఖున నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ని అమిత్ షా ప్రారంభించారు. నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ NUCFDCని అమిత్ షా మార్చి 4 తారీఖున ప్రారంభించారు. ఏపీ తెలంగాణ విషయాలు చూస్తాం మనం. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభించింది. సో పాలసీ బజార్ ఇన్సూరెన్స్ బ్రోకర్లు, పాలసీ బజార్ ఫిన్టెక్ యొక్క అనుబంధ సంస్థ కాంపోజిట్ ఇన్సూరెన్స్ బ్రోకర్ లైసెన్స్ కోసం IRDAI ఆమోదం పొందింది. సో స్పీడ్ పెట్రోల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నీరజ్ చోప్రాతో BPCL జట్టు కట్టింది. స్పీడ్ పెట్రోల్ కు మీరు చూసే ఉంటారు, పెట్రోల్ పోయించేటప్పుడు స్పీడ్ పెట్రోల్ అని నార్మల్ పెట్రోల్ ఉంటుంది. సో స్పీడ్ పెట్రోల్ ప్రమోట్ చేయడానికి BPCL భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నీరజ్ చోప్రాతో జట్టు కట్టింది దాన్ని ప్రమోట్ చేయడానికి. సో ఫ్లిప్కార్ట్ తన డిజిటల్ పేమెంట్స్ ని మార్చి 4న స్టార్ట్ చేసింది. ఫ్లిప్కార్ట్ అంటే UPI పేమెంట్స్ ని UPI ఆధారంగా పేమెంట్ చేయడానికి మార్చి 4 నుండి ఫ్లిప్కార్ట్ కూడా స్టార్ట్ చేసింది. సో పెప్సీ కొత్త లోగో వచ్చింది, మీరు చూసే ఉంటారు లోగో ఎట్లా ఉందో అని. సో పెప్సీ కొత్త లోగో మార్చి 4న ఆరంభమైంది. సో అది మార్చి 1న స్టార్ట్ అయింది అది. సో ఈ పెప్సీకి వచ్చేవరకు ఏమవుతుందంటే అనుబంధంగా మరికొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇది చాలా పాత చాలా ఇంపార్టెంట్ బ్రాండ్ ఇది ఇండియాలో, ప్రపంచంలో.
ఇది 14 years తర్వాత తన లోగోని బ్రాండ్ గుర్తింపును అది రివ్యూ చేసింది ఆఫ్టర్ 14 years. సో మార్చి 1, 2024 ప్రపంచవ్యాప్తంగా దీన్ని ప్రారంభించింది. సో ఒకవేళ ఆ ఇమేజ్ పాసిబుల్ అవుతే, అంటే అది స్పెషల్ కేటగిరీలో అడుగుతారో తెలియదు, కానీ కొన్నిసార్లు ఇమేజ్ కూడా ఆ ఇమేజ్ ఐడెంటిఫై చేయమని అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇది ఎందుకు చేసిందంటే 125 యానివర్సరీ పురస్కరించుకొని పెప్సీ ఇది చేసింది. తర్వాత మినీకోయ్ ద్వీపంలో ఐఎన్ఎస్ జటాయు కొత్త స్థావరం ఏర్పాటు చేయనున్న భారత నౌకాదళం. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. డాక్టర్ ప్రదీప్ మహాజన్ మహారాష్ట్ర భూషణ్ అవార్డ్ 2024 అందుకున్నారు. డాక్టర్ ప్రదీప్ మహాజన్ మహారాష్ట్ర భూషణ్ అవార్డ్. సో అత్యుత్తమ అకౌంటింగ్ మరియు పనితీరు కనబరిచినందుకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు అప్రిషియేషన్ లభించింది, అంటే గుర్తింపు లభించింది. అత్యుత్తమ అకౌంటింగ్, బెస్ట్ అకౌంటింగ్ అండ్ పెర్ఫార్మెన్స్, అత్యుత్తమ అకౌంటింగ్ పనితీరు కనబరిచినందుకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు మంచి గుర్తింపు ఇవ్వడం జరిగింది. సో ఇంపార్టెంట్ డేస్ లో వస్తున్నాం. ప్రపంచ వినికిడి దినోత్సవము 2024. సో మార్చి 3వ తేదీన, ప్రతి సంవత్సరం మార్చి 3న ప్రపంచ వినికిడి దినోత్సవం అని అంటారు. సో దీని థీమ్ వచ్చేసి చేంజింగ్ మైండ్ సెట్స్, లెట్స్ మేక్ ఇయర్ అండ్ హియరింగ్ కేర్ ఏ రియాలిటీ ఫర్ ఆల్. నేను ఒక క్యాండిడేట్ చెప్తూ వచ్చారు, ఆ థీమ్ కూడా గుర్తుపెట్టుకుంటే మంచిదని చెప్పేసి దాన్ని బేస్ చేసుకొని ఈ థీమ్ కూడా మీకు షేర్ చేస్తున్నాను. ప్రపంచ వినికిడి దినోత్సవం మార్చి 3వ తారీఖు. చేంజింగ్ మైండ్ సెట్స్, లెట్స్ మేక్ ఇయర్ అండ్ హియరింగ్ కేర్ రియాలిటీ ఫర్ ఆల్. సో ఒక బ్రీఫ్ గా దీని గురించి మనం చూసినట్లయితే, ప్రపంచ వినికిడి దినోత్సవం యొక్క చరిత్ర కాస్త మనం చూసినట్లయితే, ఇది 2007లో ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2007లో ప్రారంభించింది. గతంలో అంతర్జాతీయ చెవి సంరక్షణ దినంగా పిలిచేవారు. ఆ తర్వాత 2016లో వరల్డ్ హియరింగ్ డేగా మార్చారు. అది వినికిడి అంశాలపై విస్తారమైన రీసెర్చ్ లేదా అవగాహన కలిగి ఉంది కాబట్టి ప్రతి సంవత్సరము ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక థీమ్ని ఎంచుకుంటుంది మరియు వివిధ భాషలలో విద్యా వనరులను అభివృద్ధి చేస్తుంది. ఈ రోజును గుర్తించడానికి ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలను నివేదిస్తుంది మరియు సమన్వయం చేస్తుంది, కోఆర్డినేషన్ చేస్తుంది. సో అందుకని 2007లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వినికిడి దినోత్సవాన్ని స్టార్ట్ చేసి, దాన్ని ముందుగా చెవి సంరక్షణ దినంగా ఇది చేసేవాళ్ళు. ఆ తర్వాత దాన్ని ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని మార్చారు దాన్ని. సో అట్లాగే మార్చి 4 జాతీయ భద్రతా దినోత్సవము, నేషనల్ సెక్యూరిటీ డే. ఇది కూడా 2024 మార్చ్ 24లో జరిగింది. దీని థీమ్ ఏంటంటే సేఫ్టీ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్. సేఫ్టీ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్, సుస్థిర భవిష్యత్తు కోసం భద్రత. సుస్థిర భద్రత కోసం సుస్థిర భవిష్యత్తు కోసం భద్రత, సేఫ్టీ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్. సో అది థీమ్ ఉంది దీనికి. సో దీని హిస్టరీ ఏంటంటే, ఇది మార్చి 4, 1966లో నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ఎన్ఎస్సి దీన్ని స్టార్ట్ చేశారు. 1972 మొదటిసారి నిర్వహించారు. ఆ తర్వాత దాన్ని నేషనల్ సేఫ్టీ అనేది సేఫ్టీగా మార్చారు దాన్ని. సో మార్చి 4, 1996 ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు. 1972లో దీన్ని మొదటిసారిగా దీన్ని నిర్వహించారు. అప్పటి నుండి ఇది జాతీయ భద్రతా దినోత్సవంగా మార్చి 4 ఉంది. సో ఇవి కొన్ని డేట్స్ మార్చి 4 నుండి. తర్వాత మార్చి 5వ తారీఖు తీసుకుందాం మనం.
భారతదేశం మరియు నేపాల్ ఆర్థికంగా బలోపేతం చేయడానికి త్వరలో డిజిటల్ పేమెంట్ ప్రారంభం కానుంది. రైట్. స్టెయిన్లెస్ స్టీల్ సెక్టార్ లో భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ని ఆవిష్కరించిన ఉక్కు మంత్రి, సో మైనింగ్ మినిస్టర్. సో స్టెయిన్లెస్ స్టీల్ సెక్టార్ లో భారతదేశం మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి. ఇది కూడా మార్చి 4వ తారీఖు హిస్సార్ లోని జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ లిమిటెడ్ వద్ద ఇది ప్రారంభించడం జరిగింది. యూపీలోని యువ పారిశ్రామికవేత్తలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ యూపీలో ఎం యువ లేదా మై యువ పథకాన్ని ప్రారంభించారు. సో దానికోసం 1000 కోట్ల రూపాయలను కూడా కేటాయించారు. సో ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తో ఫిన్ కేర్ ఎస్ఎఫ్బి విలీనంకి ఆర్బీఐ ఆమోదించింది. సో ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తో ఫిన్ కేర్ ఎస్ఎఫ్బి అనే విలీనం అయిపోయింది. దానికి ఆర్బీఐ ఆమోదం లభించింది. సో వ్యాపారం మరియు ఒప్పందాలు ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ ఇవ్వకుండా ఆర్బీఐ నిషేధించింది. సో ఐఐటి మద్రాస్ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు అఖిల భారత రీసెర్చ్ స్కాలర్షిప్ సమ్మిట్ జరిగింది. ఐఐటి మద్రాస్ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు అఖిల భారత రీసెర్చ్ స్కాలర్ సమ్మిట్ జరిగింది. భారతదేశం అంతటా 3 సిఐపిఈటి కేంద్రాలను భారతదేశం ప్రారంభించిన కేంద్ర మంత్రి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సిఐపిఈటి అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. రైట్. సో బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తొలి మహిళా స్నిప్పర్ గా చరిత్ర సృష్టించిన సబ్ ఇన్స్పెక్టర్ సుమన్ కుమారి. ఈ సుమన్ కుమారి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో తొలి మహిళా స్కిప్పర్ గా చరిత్రలో ఆమె ఆ కోర్స్ ఫినిష్ చేసింది. ఇది 8 వారాల ఇంటెన్సివ్ స్టిప్పర్ కోర్స్ జరిగింది. ఇంటెన్సివ్ చాలా తీవ్రమైన సామర్థ్యాలను వారు చూస్తారు ఇందులో ఆ విధంగా. సో మార్చ్ 5వ తారీఖు అంతర్జాతీయ నిరాయుధీకరణ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక అవగాహన దినోత్సవం. ఇది అంతర్జాతీయ నిరాయుధీకరణ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక అవగాహన దినోత్సవం. ఇది కూడా డిసెంబర్ 22 7వ తారీఖున ఆమోదించి అది ఎవ్రీ ఇయర్ చేస్తున్నారు. సో జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా 174th ఫౌండేషన్ డే జరుపుకుంది. వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంది. జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా 174వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంది. సో ఇంకొన్ని ముఖ్యమైన అంశాలు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గురించి. ఇది 4 మార్చ్ 1851 లో స్టార్ట్ అయింది. మార్చి 4 1851 లో స్టార్ట్ అయింది. జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు థామస్ ఓల్హామ్. తర్వాత జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయము కోల్కతా, పశ్చిమ బెంగాల్లో ఉంది. కోల్కతాలో ఉంది. జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా 4 మార్చ్ 1851 172 సంవత్సరాల క్రితం ఇది ఏర్పాటైంది. ఇది జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రభుత్వ సంస్థ.
సంస్థ ఎగ్జిక్యూటివ్ శ్రీ జనార్దన్ ప్రసాద్. సో ఇది బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. మార్చ్ 5వ తారీఖు కూడా ఇంకోటి ఏంటంటే ఇక్కడ డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ అవేర్నెస్ డే. డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ అవేర్నెస్ డే అంట, మార్చి 5, 2024. సో మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అని పిలువబడే డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ ని దాని బారిన పడిన వ్యక్తులు మరి దానిని గుర్తించడానికి మరి దానికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి దీనికి ఒక పేరు ఇవ్వడం జరిగింది. డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ అవేర్నెస్ డే అంటారు మార్చి 5వ తారీఖున. సో డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ అవేర్నెస్ డే. సో డిఐడి. సో ఇవి మార్చి 5 సంబంధించి. సో మార్చి 6 హంగేరీ పార్లమెంట్ కొత్త ప్రెసిడెంట్ తమస్ సుల్యోక్. హంగేరీ పార్లమెంట్ కొత్త న్యూ ప్రెసిడెంట్ ఎవరంటే తమస్ సుల్యోక్. పాట్నాలో ఫస్ట్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ ని స్టార్ట్ చేయడం జరిగింది మార్చి 6న. ఇది 30 కోట్ల వ్యయంతో బడ్జెట్ తో ఇది చేయడం జరిగింది. దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో రైలు సేవలను కోల్కతాలో ప్రధాని మోడీ ప్రారంభించారు. దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో రైలు సేవలను కోల్కతాలో ప్రధాని మోడీ ప్రారంభించారు. రైట్. ఆర్బీఐ ఇంకొక పాయింట్, క్లెయిమ్ చేయని డిపాజిట్ల కోసం 30 బ్యాంకులు ఆర్బీఐ యొక్క UDGAM పోర్టల్లో చేరాయి. సో ఏవైతే అమౌంట్ డిపాజిట్ చేయబడిందో ఆ డిపాజిట్స్ ని ఎవరు క్లెయిమ్ చేయనప్పుడు దాన్ని UDGAM పోర్టల్లో షేర్ చేస్తారు. దాని విలువ పరంగా దాదాపు 90% క్లెయిమ్ ని డిపాజిట్ ని కవర్ చేస్తాయి. సో మార్చి 6న ఆర్థిక మంత్రి సీతారామన్ ఎల్ఐసి యొక్క ఇంటర్నేషనల్ బిజినెస్ సెంటర్ ను ప్రారంభించారు. సో భారతదేశం యొక్క ఐఎన్ స్పేస్ అహ్మదాబాద్ లో శాటిలైట్ అండ్ పేలో టెక్నికల్ సెంటర్ ను ప్రారంభించారు. సో నయనతారను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించిన స్లైస్ మ్యాంగో డ్రింక్ ఉంది కదా, ఫ్యూచర్ జనరలీ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ అలోక్ రుంతాను మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించారు. ఫ్యూచర్ జనరల్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ రుంతా. సో టైగర్ వుడ్స్ కు USGA యొక్క ప్రతిష్టాత్మక బాబ్ జోన్స్ అవార్డు లభించింది. టైగర్ వుడ్స్ కు బాబ్ జోన్స్ అవార్డు. సో ఈ విధంగా ఒకటి డేట్ మనం తీసుకుంటూ పోతూ ఉంటే ఈ విధంగా ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి. నేను బ్రీఫ్ గా మీకు ఏం చేస్తానంటే సో మార్చ్ మంత్ ఇలా షేర్ చేస్తున్నాను. సేమ్ నిన్నట్లాగానే. సో కంప్లీట్ గా ఇక్కడ మీరు చూస్తే సెవరల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ రిసీవ్ అవార్డ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. ఇది ఇంగ్లీష్ లో ఉంది ఎక్కువగా. ఇది
సో మొత్తం కిందికి వెళ్ళినట్లయితే ప్రతి డే వైజ్ మీకు డేటా ఇందులో ఉంది. మీరు మొత్తం కిందికి వెళ్ళినట్లయితే కంప్లీట్ గా దీంట్లో నిన్న మీకు నదులు, డ్యామ్ల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము నిన్న. మార్చి మంత్కి సంబంధించి ఇంపార్టెంట్ డేస్ తో పాటుగా ఇక్కడ స్టాటిక్ కరెంట్ అఫైర్స్ తో పాటుగా భారతరత్న అవార్డ్ రిసిపియన్స్ ఏ ఇయర్ లో ఎవరికి వచ్చింది భారతరత్న అన్న అవార్డ్స్ ని కంప్లీట్ ఇక్కడ షేర్ చేయడం జరిగింది. ఏ ఇయర్ లో ఎవరికి వచ్చింది. సో భారతరత్న విజేతల పేర్లు ఇక్కడ సంవత్సరం ఏ సంవత్సరం ఇవ్వడం జరిగిందో ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఉంటుంది. సో ఇది చూసుకోవచ్చు. మిగతా డేస్ యొక్క ఇంపార్టెంట్ డేస్ చూద్దాం. ఇక్కడ మార్చ్ మంత్ లో మార్చ్ 4th నేషనల్ సేఫ్టీ డే, మార్చ్ 5 ఇంటర్నేషనల్ డే ఫర్ డిజార్మ్మెంట్ అండ్ నాన్ ప్రిలిఫరేషన్ అవేర్నెస్, మార్చ్ 7 జన్ ఔషధి దివస్, మార్చ్ 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, మార్చ్ 8 సిఐఎఫ్ రైజింగ్ డే లేదా ఫౌండేషన్ డే, 11th మార్చ్ ప్లంబింగ్ డే, 14th మార్చ్ ఓల్డ్ కిడ్నీ డే, 14th మార్చ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఫర్ రివర్స్. అలాగే పై డే అంటాం. పై డే ఎందుకంటే సో మార్చ్ 3.14 మార్చ్ అనేది 3వ నెల 14th డేటు. సో పై వాల్యూ మ్యాథమెటికల్ గా 3.14 అంటాం మనం. ఆ విధంగా 3.14 వస్తుంది అక్కడ. మార్చ్ 15th వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ డే, మార్చ్ 16th నేషనల్ వ్యాక్సినేషన్ డే, మార్చ్ 18th ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ డే, మార్చ్ 20th ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్. సో ఈ ఇంటర్నేషనల్ డే హ్యాపీనెస్ అని గుర్తొచ్చింది నాకు. సో దీంట్లో ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ సర్వే చేస్తే ఈ ఇయర్ లో కజకిస్తాన్ లాస్ట్ ప్లేస్ లో ఉంది. సో ఇందులో మీకు కంప్లీట్ గా కింద ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు చూసుకున్న తర్వాత. వరల్డ్ స్పారో డే, వరల్డ్ ఓరల్ హెల్త్ డే. సో ఫిన్లాండ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఇక్కడ. ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ లో మొదటి 10 దేశాలను తీసుకుంటే మొదటి దేశంలో ఫిన్లాండ్ ఉంది. అది విద్యకి అది ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చే దేశం అది. మొదటి దేశము ఫిన్లాండ్. చివరిగా కజకిస్తాన్ మనం చూస్తాం. సో మార్చ్ 21st ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎలిమినేషన్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్, మార్చ్ 21st ఓల్డ్ డౌన్ సిండ్రోమ్ డే. ఇలాంటి గుర్తుపెట్టుకోవాలి. ఓల్డ్ డౌన్ సిండ్రోమ్ డే. 22nd వరల్డ్ వార్ డే, వరల్డ్ వాటర్ డే. 23rd వరల్డ్ మెటీరియాలజికల్ డే ఆర్ షాహిద్ దివస్ ఆర్ మార్టర్స్ డే. 24th వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డే, టీబీ డే or international day for the right to the truth concerning gross human rights violations and for the dignity of victims. March 27th World Theatre Day, March 28th World Piano Day, March 29th Good Friday, March 30. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ ఇయర్ గుడ్ ఫ్రైడే మార్చ్ 29th రాదండి. ఇలాంటివి మనం కేర్ఫుల్ గా ఉండాలి చూసే టైంలో. గుడ్ ఫ్రైడే మే నాట్ బి ద సేమ్ డే లైక్ మార్చ్ 8th విమెన్స్ డే. ఎవ్రీ ఇయర్ డే సేమ్ ఉంటుంది, అది స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అది. కానీ గుడ్ ఫ్రైడే అనేది ఏ ఇయర్ కి ఆ ఇయర్ అది డే మారుతూనే ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి. మార్చ్ 30th ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్. ఇవి ఇంపార్టెంట్ డేస్ అనమాట మార్చి నెలలో. సో మీకు ఫస్ట్ డే ఇచ్చినట్లుగా కేటగిరీ వైజ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇది ఎస్ఏలు కాదు. సో 1 line స్టేట్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఇది ఇంగ్లీష్ లో ఉంది కదా, నేను చదివితే నాకు అర్థం అవ్వదు అని చెప్పేసి ముందే డిసైడ్ అవ్వకుండా సో టైం స్పెండ్ చేయండి కాసేపు. సో ఎందుకు అంటే ముఖ్యంగా కరెంట్ ఈవెంట్స్ లో వచ్చేవి చాలా వర్డ్స్
దాని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇవ్వరు, అట్లాగే ఇవ్వడం జరుగుతుంది. సో దానికోసం అన్నట్లుగా బెటర్ టు హ్యావ్ దట్ ఇంగ్లీష్ వొకాబులరీ కూడా ఉంటే బెటర్. మీరు చదవండి ఒక్కసారి. సో ఈ కాపీ కూడా నేను షేర్ చేస్తాను సార్కి, సార్ ద్వారా మీరు తీసుకోవచ్చు. రైట్. సో ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే ఈరోజు సో అందరం వస్తున్నాము. ఈ ముఖ్యంగా మన కరెంట్ అఫైర్స్ కి ప్రత్యేకమైన టీచర్ అంటూ ఎవరు అవసరం లేదు. ఎవరికి వారికి తెలిసిన ఇన్ఫర్మేషన్ ని వేరే వాళ్ళకి షేర్ చేయడం ద్వారా మనం అది ఇది చేసుకోవచ్చు. సో ఎవరి దగ్గర ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏదైనా ఉండి ఉన్నట్లయితే వాటిని కూడా మీరు షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఆ విధంగా మనము మన జీకే లేదా కరెంట్ అఫైర్స్ ని మనం స్టడీ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొంచెం టైం ఉంది కాబట్టి ఏం చేస్తానంటే తెలుగులో ఇంకొన్ని నేను మీకు చూపించే అంటే డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మార్చి 8 మనం చూసుకున్నాము అంతర్జాతీయ మహిళా దినోత్సవము, ఇంటర్నేషనల్ విమెన్స్ డే. వైద్య రంగానికి చేసిన కృషిని బట్టి డాక్టర్ రఘునాథరావును డాక్టర్ బిసి రాయ్ జాతీయ అవార్డుతో ఆయనకి ఇవ్వడం జరిగింది. డాక్టర్ బిసి రాయ్ అవార్డు, జాతీయ అవార్డు, నేషనల్ అవార్డు. ఎవరికి ఇచ్చారు ఇది? డాక్టర్ రఘునాథరావును డాక్టర్ బిసి రాయ్ అవార్డు. తర్వాత టీ హబ్ గురించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది మన దగ్గర. డిఎస్టి మరియు టీ హబ్ హైదరాబాద్ లో ఏఐఎంఎల్ హబ్ ను ప్రారంభించింది. సో దీనికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు ప్రిపేర్ చేసుకుంటే బెటర్. టీ హబ్ గురించి కంప్లీట్ డేటా మీరు తీసుకుంటే బెటర్. అది తర్వాత మంత్రి హర్దీస్ ఏ పూరి 5వ ఓఎన్జిసి పారా గేమ్స్ ను ప్రారంభించారు. సో మార్చ్ 9వ తేదీన పెట్రోలియం అండ్ సహజ వాయువు మరియు గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరి 5th ఓఎన్జిసి పారా గేమ్స్. పారా గేమ్స్ అనే ఐడియా ఉంటుంది కదా మీకు, సో గుర్తుపెట్టుకున్నది ఒకటి. సో మార్చి 10 సిఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం. అది ఎవ్రీ ఇయర్ మార్చి 13న నో స్మోకింగ్ డేగా చూస్తారు. అది ఇది యునైటెడ్ కింగ్డమ్ లో 1984 లో మొదటిసారి నో స్మోకింగ్ డే వాళ్ళు బుధవారం చేసుకున్నారు. దాన్ని యాష్ వెనస్డే అంటారు, భస్మ బుధవారం అంటారు, యాష్ బుధవారం వెనస్డే. ఇప్పుడు దాన్ని ప్రతి సంవత్సరము మార్చి 2వ బుధవారం జరుపుకుంటారు. ఇది ఎవ్రీ ఇయర్ మార్చ్ 2nd వెన్స్డే నో స్మోకింగ్ డే సెలబ్రేటెడ్ ఫ్రమ్ 1984. దీని థీమ్ ఏంటంటే ప్రొటెక్టింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ టొబాకో ఇండస్ట్రీ ఇంటర్ఫరెన్స్. పొగాకు పరిశ్రమ నుండి పిల్లలను రక్షించడము.
అరుణాచల్ ప్రదేశ్ లోని ఇటానగర్లో జరిగిన వికసిత్ భారత్ వికసిత్ నార్త్ ఈస్ట్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ సేలా టన్నెల్ ను వర్చువల్ గా ప్రారంభించారు. ఆయన మార్చ్ 11 తారీఖున మార్చ్ 9 జరిగింది. ఇది మార్చ్ 11కి మన న్యూస్ లాగా వచ్చింది. ఇది ఉత్తర భారతదేశంలోని మొదటి ప్రభుత్వ హోమియోపతి కళాశాల కతువా. ఉత్తర భారతదేశంలోని మొదటి ప్రభుత్వ హోమియోపతి కళాశాల కతువా జమ్మూ అండ్ కాశ్మీర్ లో స్థాపించబడింది. ప్రపంచవ్యాప్తంగా రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ ఉత్పత్తిదారుగా భారతదేశం ఆవిర్భవించింది. ఇండియా పారా ఒలింపిక్ కమిటీ కొత్త అధ్యక్షుడిగా దేవేంద్ర జుజారియా నియమితులయ్యారు. ఇండియా పారా ఒలింపిక్ కమిటీ కొత్త డైరెక్టర్ గా దేవేంద్ర జుజారియా నియమితులయ్యారు. ఈయన ఎవరు అంటే జావెలిన్ త్రోలో 2004 ఏథెన్స్ మరియు 2016 రియో పారా ఒలింపిక్స్ లో ఈయన ఫిజికల్ డిజేబిలిటీ ఉండి కూడా అనేకమైన బంగారు పథకాలు సాధించాడు. ఈయన ఈ రీసెంట్ ఎలక్షన్ లో కూడా తిను కాంపీట్ చేసినట్టు చూస్తున్నాము. మరి ఆయన గెలిచాడు లేదనే విషయాన్ని మీరు ఒకసారి చూసుకోండి. అతనే పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షుడు. 2 సార్లు పారా ఒలింపిక్ స్వర్ణ విజేత అయిన ఆయన పేరు ఏంటంటే దేవేంద్ర జజారియా. దేవేంద్ర జజారియా. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ ను సాత్విక్ చిరాగ్ గెలుచుకున్నారు. అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవము మార్చి 10. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మార్చి 10వ తేదీని అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవంగా ప్రకటించింది. సో కడప విమానాశ్రయంలో నూతన న్యూ టెర్మినల్ ని నరేంద్ర మోడీ లాంచ్ వర్చువల్లీ ఫ్రమ్ ఢిల్లీ. సో కడప విమానాశ్రయంలో నూతన టెర్మినల్ భవన నిర్మాణానికి వర్చువల్ విధానంలో ప్రధాని శంకుస్థాపన చేశారు. ఇది 266 కోట్ల అంచనాతో ప్రారంభించబడింది. 16,455 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది 16,445 స్క్వేర్ మీటర్స్ ఏరియా. ఇందులో 24 చెక్ ఇన్ కౌంటర్లు, 2 కన్వేయర్ బెల్టులు, 3 XBIS యంత్రాలు, 3 ఏరో బ్రిడ్జ్లు ఉంటాయి. సో నమో డ్రోన్ దీదీ పథకం ఇది ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో మహిళా రైతులకు 200 డ్రోన్లతో భారతదేశం అంతటా స్వయం సహాయక బృందాల సభ్యులకు 1000 డ్రోన్లను ఇవ్వడం జరిగింది. డ్రోన్ పని ఏంటంటే అది డ్రోన్ నుండి అంటే వాళ్ళ విస్తీర్ణం ఎంత విస్తీర్ణంలో వాళ్ళ పొలం ఉన్నా కూడా, వాళ్ళ ఫీల్డ్స్ ఉన్నా కూడా దానిని ఫిజికల్ గా వెళ్ళి చూసే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ కెమెరాని యూజ్ చేసుకొని, టెక్నాలజీని యూజ్ చేసుకొని చూసే అవకాశం అందించాడు. అది మాత్రమే కాకుండా పురుగుల మందుల వాడకం, ప్రతిసారి వెళ్ళి పెస్టిసైడ్స్ ని స్ప్రే చేయ అవసరం లేకుండా డ్రోన్ సహాయంతో చేసే ప్రయత్నం చేశారు. ఇది ఏపీలో 18 నేషనల్ హైవేస్ ప్రాజెక్టులను
జాతికి అంకితం చేశారు ప్రధానమంత్రి. మరో 17కి శంకుస్థాపన చేశారు. తర్వాత మార్చ్ 13 గురించి తీసుకుందాం మనం. సో మార్చి 13 తెలంగాణ వాహనాలకు టీజీ రిజిస్ట్రేషన్ కేంద్రం ఆమోదం తెలిపింది. సో టీజీ అంటే ఇంతకుముందు టిఎస్, తెలంగాణ స్టేట్ లాగా ఉండింది టిఎస్. మన వెహికల్స్ ఏ నెంబర్ తీసుకున్నా కూడా ఇంతకుముందు ఏపీ ఉండేది, బైఫర్కేషన్ తర్వాత అది టిఎస్ గా మార్చబడింది. సో టిఎస్ అనే దాన్ని ఈ నూతన ప్రభుత్వం ఏం చేసిందంటే టీజీగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే అది మార్చి 13వ తారీఖున ఆమోదించబడింది. సో మార్చి 13 తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ హైదరాబాద్ లో మొదటి ఎలక్ట్రిక్ నాన్ ఏసీ బస్సులను ప్రారంభించింది. తెలంగాణ టిఎస్ఆర్టిసి started its new electric non-AC buses on March 13th. మార్చి 13వ తారీఖు గుడ్ సమారిటన్ డే అంటారు. ఎవరికైనా సహాయం చేసే అలవాటున్న వాళ్ళకి ఇది హెల్ప్ చేయడానికి ఆ రోజును నేషనల్ గుడ్ సమారిటన్ డే అంటారు. సో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వినూత్న ట్రావెల్ సేఫ్ సేవను ఆవిష్కరించారు. మరియు ఒంటరిగా ప్రయాణించే మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర పౌరులకు అంకితం చేశారు. ఈ రైడ్ మానిటరింగ్ సర్వీస్ దేశంలోనే తొలిసారిగా పోలీసులు వచ్చి ఆవిష్కరింపబడింది. ఇది ఎవరైనా మహిళలు వాళ్ళు ఎటువంటి రైడ్ చేసినప్పటికీ కూడా ఎటువంటి వెహికల్ లో వాళ్ళకి ఎటువంటి క్యాబ్ ట్యాక్సీ తీసుకున్నప్పుడు కూడా దాన్ని ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది దీని ద్వారా. సో పాండవుల గుట్ట హిమాలయాలకు పూర్వం ఉన్న భౌగోళిక అద్భుతం ఇది. తెలంగాణ యొక్క ఏకైక జియో హెరిటేజ్ సైట్ గా గుర్తించారు దీన్ని. ఈ గుర్తింపు ప్రాంతం యొక్క ప్రత్యేక భౌగోళిక ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. సో పాండవుల గుట్ట, సో ఇది హిస్టారికల్ సైట్ దీన్ని గుర్తించారు. సో భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీని హైదరాబాద్ విమోచన దినంగా జరుపుకోవాలని నిర్ణయించింది. మార్చి 13 గురించి మనం మాట్లాడుతున్నాం. సో కరీంనగర్ రచయిత యలంగకు సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఎలగనాక అనే కలం పేరుతో రచనలు చేస్తున్న నాగరాజు సురేంద్రకు ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. సో ఈ విధంగా ఇంపార్టెంట్ డేస్ మనం చూస్తున్నాం, ఇంపార్టెంట్ ఇష్యూస్ మనం చూస్తున్నాం. సో మార్చి 16 తీసుకుంటే, సో మార్చి 1995 మార్చ్ 16న భారతదేశం ప్రభుత్వం పల్స్ పోలియో వ్యాధిని దేశం నుండి నిర్మూలించడానికి మొదటి ప్రయత్నంగా ఇమ్యూనైజేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి మార్చి 15 జాతీయ టీకా దినోత్సవం అంటారు. మార్చి 16 జాతీయ టీకా దినోత్సవం. సో దీని థీమ్ ఏంటంటే వ్యాక్సిన్లు అందరికీ పనిచేస్తాయి. దీని థీమ్ ఏంటంటే వ్యాక్సిన్లు అందరికీ పనిచేస్తాయి.
తర్వాత సో ప్రపంచ నిద్ర దినోత్సవం మార్చి 15వ తేదీ. ప్రపంచ నిద్ర దినోత్సవం మార్చ్ విపత్తుకు ముందే వచ్చే శుక్రవారం ఇది. ఈ సంవత్సరం ఇది మార్చి 15. ఇది నిద్ర యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచే కార్యక్రమం ఇది. ఇది వరల్డ్ స్లీప్ సొసైటీ యొక్క స్లీప్ డే కమిటీ గతంలో దీన్ని ఏర్పాటు చేశారు. సో మార్చ్ 14 మొదటి ప్రపంచ దినోత్సవాన్ని 14 మార్చ్ 2008 వీళ్ళు నిర్వహించారు. దీని థీమ్ ఏంటంటే స్లీప్ ఈక్విటీ ఫర్ గ్లోబల్ హెల్త్. స్లీప్ ఈక్విటీ ఫర్ గ్లోబల్ హెల్త్. సో ఈ విధంగా మరికొన్ని మన కరెంట్ ఈవెంట్స్ చూస్తున్నాము. సో ఎన్నికల నిబంధనలు రీసెంట్ గా ఎలక్షన్ జరిగాయి కాబట్టి మన భారతదేశంలో మన రాష్ట్రంలో కూడా. సో లోక్సభ ఎన్నికకు నిబంధనల ప్రకారము ఒక అభ్యర్థి ఎంత ఖర్చు పెట్టవచ్చు? 95 lakhs. అసెంబ్లీ ఉప ఎన్నికకు 40 lakhs. సో కొన్ని ప్రత్యేకమైన పోలింగ్ స్టేషన్లు భారతదేశంలో ఉన్నవి. ఒకటి లాహోర్, ఇది 15,256 అడుగుల ఎత్తులో ఉంది ఇది. తర్వాత ఇంకో డల్హౌసీలోని మనోలా పోలింగ్ స్టేషన్ లో అత్యధిక ఓటర్లు 1410. కిన్నౌర్లోని పోలింగ్ స్టేషన్ లో అత్యల్ప మంది ఓటర్లు 16 మంది ఉన్నారు. సో అత్యధికంగా ఉన్న ఓటర్లది డల్హౌసీలోని మనోలా పోలింగ్ స్టేషన్. అత్యల్పంగా ఉన్నది కిన్నౌర్లోని పోలింగ్ స్టేషన్ లో కేవలం 16 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు అక్కడ. Sorry, excuse me for a minute. రైట్. అంతర్జాతీయ హ్యాపీ డే మనం చూసాం మార్చి 20 అని చెప్పేసి. ఫ్రెంచ్ భాషా దినోత్సవం మార్చి 20. మార్చి 20ని ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవంగా చెప్పుకుంటారు. సో దీని థీమ్ వచ్చేసి ఏ హ్యాపీ మౌత్ ఈజ్ ఏ హ్యాపీ బాడీ. మరలా చెప్తున్నాను, మార్చి 20వ తేదీ ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం కూడా చేసుకుంటారు దీన్ని. ఏ హ్యాపీ మౌత్ ఈజ్ ఏ హ్యాపీ బాడీ. సో బ్లూ ఎకానమీ అంటే ఏంటంటే బ్లూ ఎకానమీ డెవలప్మెంట్. ఇది ప్రభుత్వము షిప్పింగ్ హార్బర్లను డెవలప్ చేసి అక్కడ అంటే యుద్ధ ప్రాతిపదికన కొన్ని హార్బర్ అనేది నిర్మించడం జరుగుతుంది. సో మన ఆంధ్రప్రదేశ్ యొక్క 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. 974 కిలోమీటర్ల కోస్టల్ ఏరియా. ఇది భారతదేశంలో రెండవది. సో దీని ద్వారా
బ్లూ ఎకానమీని ఎక్కువగా డెవలప్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ హార్బర్లను నిర్మించడం జరుగుతుంది. రీసెంట్గా గంగవరం పోర్ట్, కృష్ణపట్నం పోర్ట్, కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, కాకినాడ ఎంకరేజ్ పోర్ట్ మరియు రావా పోర్ట్ అనేవి 5 నాన్ మేజర్ ఆపరేషనల్ పోర్ట్లు ఇవి. సో విశాఖపట్నం ప్రధాన ఆపరేషనల్ పోర్ట్, కాకినాడ గేట్వే పోర్టుతో పాటు రామాయపట్నం, మచిలీపట్నం మరియు మూలపేటలో 3 గ్రీన్ ఫీల్డ్ పోర్టుల అభివృద్ధి జరుగుతుంది. దాదాపు 1600 కోట్ల పెట్టుబడితో ఈ పరిణామాలు 2025-26 నాటికి ఇది రెడీ అవుతుంది. దాదాపు 75,000 ఉద్యోగ అవకాశాలను అందిస్తాయని అంచనా వేస్తున్నారు. సో మార్చి 22 ఇది ప్రపంచ నీటి దినోత్సవం. ఇది ప్రపంచ నీటి దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి ప్రపంచ నీటి దినోత్సవాన్ని 1993 స్టార్ట్ చేశారు. వాటర్ ఫర్ లైఫ్. దీని థీమ్ ఏంటంటే వాటర్ ఫర్ లైఫ్. సో 2024 థీమ్ వచ్చేసి వాటర్ ఫర్ పీస్. 93లో వాటర్ ఫర్ లైఫ్ థీమ్ ఉండింది. 2024లో వాటర్ ఫర్ పీస్. సో ఇలాంటి చేంజెస్ కూడా మనం కేర్ఫుల్ గా ఉండాలి. సో ఎలక్షన్ కమిషన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎంసిసి ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయడానికి సివిజిల్ యాప్ ను ప్రారంభించింది. ఈ మొబైల్ అప్లికేషన్ యూజ్ చేసుకొని ఎవరైనా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఉల్లంఘించినట్లయితే ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. సో థాయిలాండ్ లో జరిగిన బాక్సింగ్ లో అశోక్ స్వర్ణం సాధించాడు. ఇతను 6వ అంతర్జాతీయ మారథాన్ బాక్సింగ్ ఈవెంట్ లో నిజాంపట్నం బాక్సర్ కె అశోక్ 86 కిలోల విభాగంలో బంగారు పథకాన్ని పొందారు. సో మార్చి 23 తీసుకున్నట్లయితే ఇది అమరవీరుల దినోత్సవం. ఇది మార్చి 23. దీన్ని షాహిద్ దివస్ అని కూడా అంటారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గౌరవిస్తూ భగత్ సింగ్, సుఖ్దేవ్ థాపర్ మరియు శివరాం రాజ్గురు గురించి ఈ 3 బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ ఈ 3 విప్లవకారులు వీరు 1931 బ్రిటిష్ పాలనను ప్రతిఘటించడంలో రాజ్ ఉరి తీయబడ్డాడు. అమరవీరుల దినోత్సవం భారత స్వాతంత్రం కోసం పోరాడి మరణించిన వారందరినీ స్మరించుకునే రోజుగా ఇది నిలుస్తుంది. జనవరి 30ని అమరవీరుల దినోత్సవం కూడా జరుపుకుంటారు. ఇది 1948లో జాతిపిత మహాత్మా గాంధీ హత్యకు గుర్తుగా ఈ రోజుని గుర్తిస్తారు. జనవరి 30 కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజన్ లేకుండా. సో ఇంకోటి ఇండోర్ లో జరుగుతున్న యూటీటీ పారా టేబుల్ టెన్నిస్ జాతీయ ఛాంపియన్షిప్ లో తెలంగాణకు చెందిన పెడ్లర్ హితేష్ డోల్వాని అద్భుత ప్రదర్శన చేశాడు. పురుషుల సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో విజయం సాధించాడు. సో తెలంగాణ హితేష్ డోల్వాని జంట, హితేష్ డోల్వాని ఇద్దరు కలిసి సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్ లో వీళ్ళు విన్నర్స్. వీళ్ళు సింగిల్స్ ఫైనల్లో డోల్వాని అసాధారణ నైపుణ్యం ప్రదర్శించి హర్యానాకు చెందిన జగన్నాథ్ ముఖర్జీని ఓడించాడు.
డోల్వాని హర్యానాకి చెందిన జగన్నాథ్ ముఖర్జీని ఫైనల్లో ఓడించాడు, సింగిల్ ఫైనల్లో. సో అతను బేబీ సహానాతో కలిసి మిక్స్డ్ డబుల్స్ లో తన విజయాల జోరును కొనసాగించారు. ఇద్దరు కలిసి మహారాష్ట్ర ఢిల్లీ జోడీ విశ్వతాంబే నతానియా జైన్ ను ఓడించారు. విశ్వతాంబే నతానియా జైన్ ను వీళ్ళు ఓడించారు. మిక్స్డ్ డబుల్స్ లో వీరిద్దరు కలిసి మహారాష్ట్ర ఢిల్లీ జోడీ విశ్వతాంబే నతానియా జైన్ ను ఓడించారు. సో ఎవ్రీ ఇయర్ మార్చి 23వ తేదీన ప్రపంచ వాతావరణ దినోత్సవం జరుపుకుంటారు. ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే అట్ ద ఫ్రంట్ లైన్ ఆఫ్ క్లైమేట్ యాక్షన్. ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవంగా దాని థీమ్ ఏంటంటే అట్ ద ఫ్రంట్ లైన్ ఆఫ్ క్లైమేట్ యాక్షన్. అట్ ద ఫ్రంట్ లైన్ ఆఫ్ క్లైమేట్ యాక్షన్. సో ఇది మార్చ్ 23 సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ మనం చూసాం ఇక్కడ. సో ఆంధ్రప్రదేశ్ లో రికార్డు స్థాయిలో భూగర్భ జలమట్టం పడిపోయింది. ఇది భూగర్భ జల మట్టాలు 2.27 మీటర్ల దిగువన నేల మట్టం తగ్గాయి. సో గుర్తుపెట్టుకోండి, గ్రౌండ్ వాటర్ లెవెల్ హాస్ డిక్రీస్ టు 2.27 మీటర్స్. సో భూగర్భ జలమట్టం 2.27 మీటర్ల దిగువన ఇది పడిపోయింది. తర్వాత ప్రపంచ టీవీ దినోత్సవంగా దీన్ని చూసాం ఇంతకుముందు కూడా. రైట్. సో మార్చి 27వ తేదీ చూద్దాం మనం. సో 4 రాష్ట్రాల మధ్య నీటి సమస్య ఉంది, దానికి సంబంధించిన ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ. సో వీటి మధ్యలో ఉన్న 4 రాష్ట్రాల నీటి సమస్య ఒకటి ఉంది. అది దాని మీద ఒక కమిటీ వేసి ఆ ట్రిబ్యునల్ గా నివేదిక సమర్పించడానికి కేంద్రం వీళ్ళకి జూలై 31, 2025 వరకు సమయం ఇచ్చింది. రైట్. సో మార్చి 28 చూద్దాం. నేను ముఖ్యమైన పాయింట్ మాత్రమే చేస్తున్నాను, చాలా ఉన్నాయి అందుకని కంప్లీట్గా మీకు లిస్ట్ ఇచ్చాను కాబట్టి మీరు డే వైజ్ అందరూ చూసుకోండి. సో ఇక్కడ మాత్రము చాలా ఏవైతే ఇంపార్టెంట్ అనిపిస్తున్నాయో అవి మాత్రం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ నేను. సో 28వ తారీఖు మార్చ్ అన్నపూర్ణ రిజర్వాయర్ నీటి మట్టం 0 కెపాసిటీ చేరింది. ఇది 30,000 ఎకరాల్లో వరి సాగు చేస్తున్న రైతులు ఆందోళన కలిగించింది. ఇది 3.5 టీఎంసీ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్ ఇది. అది 0 కెపాసిటీ చేరుకున్నది మార్చ్ 28వ తారీఖున.
సో మార్చి 29 ఐక్యరాజ్య సమితి విపత్తు ప్రమాద నివారణ ప్రయత్నాలకు నేతృత్వం వహించనున్న భారత నిపుణుడు కమల్ కిషోర్. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ భారత్ కి చెందిన కమల్ కిషోర్ ను కొత్త అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ గా, డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఐక్యరాజ్య సమితి విపత్తు ప్రమాద నివారణ ప్రయత్నాలకు నేతృత్వం వహించనున్న భారత నిపుణుడు కమల్ కిషోర్. సో గిఫ్ట్ సిటీలో ఎన్ఆర్ఐల కోసం డిజిటల్ $US ఫిక్స్డ్ డిపాజిట్ ప్రారంభించిన యాక్సిస్ బ్యాంక్. సో గిఫ్ట్ సిటీలో ఎన్ఆర్ఐల కోసం డిజిటల్ $US ఫిక్స్డ్ డిపాజిట్ ప్రారంభించిన యాక్సిస్ బ్యాంక్. సో వ్యాపారం మరియు ఒప్పందాలు అంబానీ మరియు అదాని చేతులు కలిపారు. భారతదేశపు ఇద్దరు అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తలు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ తొలిసారి చేతులు కలిపారు. వీరు మధ్యప్రదేశ్ లో అదానీ కంపెనీ చెందిన పవర్ ప్రాజెక్టులు అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 26% వాటాను కొనుగోలు చేశారు. అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అదానీ కంపెనీ చెందిన పవర్ ప్రాజెక్టులు అంబానీకి చెందిన రిలయన్స్ ప్రాజెక్ట్ కంపెనీ 26% వాటాను అంబానీ దీన్ని కొనేశాడు. సో నిధు సక్సేనా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎండి అండ్ సిఇఓగా నియమించబడ్డారు. నిధు సక్సేనా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎండి అండ్ సిఇఓగా నియమించబడ్డారు. జస్టిస్ మహమ్మద్ యూసఫ్ వానీ జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడాక్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రాంతీయ వార్తలు. దక్షిణ భారత రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలోను, దేశంలోని 22 ప్రధాన రాష్ట్రాల్లో 3వ స్థానంలోనూ ఉంది. ఇది అంతర్జాతీయ కార్మిక సంస్థ ద్వారా ప్రచురింపబడిన ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ ప్రకారము దేశంలోని ఉపాధి పరిస్థితుల పరంగా ఈ వివరాలు వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రము దక్షిణ భారత రాష్ట్రాల్లో అత్యల్పంగా 25.2% వలసలను నమోదు చేసింది. ఇందులో దాదాపు 56.2% మంది పురుషులు ఉపాధి కోసం వలస వచ్చారు. సో ఇది ఇండియన్ లేబర్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ కార్మిక సంస్థ నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రొపల్షన్ టెస్లాడో కలాం 250 పేరుతో విక్రమ్-1 అంతరిక్ష ప్రయోగ వాహనం 2వ దశను నగరానికి చెందిన స్టార్టప్ స్కై రూట్ ఏరోస్పేస్ విజయవంతంగా పరీక్షించింది. ఇది ప్రైవేట్ రంగం అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి ప్రయోగ వాహనం విక్రమ్-1. సో ఈ విధంగా ఇంపార్టెంట్ న్యూస్ మనం మార్చి మంత్ లో చూసాము. నేను ఇచ్చిన మీకు ఆ షీట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దాని నుండి కూడా మీకు ఇంపార్టెంట్ డే వైజ్, వీక్ వైజ్, తర్వాత ఎక్కడైతే ఏవైతే అవార్డ్స్ ఉన్నాయో
దానికి సంబంధించి హిస్టరీ అంటే ఇంతకుముందు తీసుకున్న వాళ్ళ పేర్లు కూడా అక్కడ యాడ్ చేయడం జరిగింది. సో అది కొంచెం మీకు ఈజీగా ఉంటుంది. సో ప్లీజ్ గో త్రూ ద డాక్యుమెంట్ అండ్ యూ విల్ హావ్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ మార్చ్ మంత్ కరెంట్ అఫైర్స్. సో నా వైపు నుండి అది.